ఓం గురుభ్యో నమ. గం గణపతే నమ. కాశీ మజిలీ కథలు 244వ మజిలీ 11వ భాగంలో. స్వామి, ఈ గ్రామంలో వింతలేవీ కనపడలేదు, కానీ ఒకచోట కనియే సుతు మగండులేక అనే పాదం సమస్యగా కొందరు బ్రాహ్మణులు కలహించుకుంటున్నారు. ఈ సమస్యను ఎవరు ఏ సందర్భంలో ఇచ్చారో ఎవరూ చెప్పలేకపోయారు. దీని ద్వారా మంచి కథ పుడుతుందా అని అడిగాడు గోపాలుడు. మనిషిద్ధుడు నవ్వి, నువ్వు ఏది అడిగినా దాని వెనుక ఒక గొప్ప కథ ఉంటుంది, అది నీ పుణ్యం, విను అంటూ చెప్పసాగాడు. అగ్నిశిఖుడి కథ. భోజరాజు పాలించే ధారానగరంలో అగ్నిశిఖుడనే బ్రాహ్మణుడు దేవదత్త అనే భార్యతో కాపురం చేస్తూ ఉండేవాడు. వేదాంగాలు చదివిన ఆ బ్రాహ్మణుడు పరులను యాచించడానికి ఇష్టపడక పొరుగింటికి కూడా పోకుండా కర్తవ్యాలు నిర్వహించేవాడు. విద్యార్థులకి పాఠాలు చెప్పేవాడు. భోజరాజు లక్షలిస్తాడన్నా అతను రాజు దగ్గరికి పోడు. అతని భార్య అరుంధతిని మించిన పతివ్రత. భార్యకి భర్తకి ఏ పనులు చెప్పక విద్యార్థులతోనే ఇంటికి కావలసినవి తెప్పించేది భార్య. అగ్నిశిఖుని తండ్రి ఆబ్దికం దగ్గర పడిందని వారు ధర్మశాస్త్రాలలో చెప్పిన ప్రకారం భోక్తలను నియమించాలంటారు కనుక ముందుగానే చెప్పు అని ఆమె కౌశికుడనే శిష్యుడికి చెప్పింది. అతను గురువుకి నివేదించగా ఆ ఛాందస్సుడు భోక్తలకి ఉండవలసిన లక్షణాలు వివరించి అలాంటి వారిని ఇద్దరిని నియమించాలన్నాడు. కౌశికుడు ఎంత ప్రయత్నించినా అలాంటి వారు దొరకలేదు. సరికదా, బ్రాహ్మణులు అతన్ని గేలి చేశారు. ఆ మాట అతను గురువుకి చెప్పగా, యతి అయితే గుణదోషాలతో పనిలేదు, ఊరిలో ఎవరైనా యతులున్నారా అని అడిగాడు గురువు. శిష్యుడు, యతులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు, శివాలయంలో జ్ఞానతీర్థులు మాత్రమే ఉన్నారు అన్నాడు. మర్నాడే శిష్యుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి అగ్నిశిఖుడు జ్ఞానతీర్థుల పాదాల మీద పడి తన పరిస్థితి చెప్పి ప్రార్థించాడు. ఆ యతి, సరే, నీ భిక్షకు అంగీకరించాను, రెండవ భోక్త ఎవరు అని అడిగాడు. అందుకే కదా ఇన్ని చిక్కులు పడుతున్నాను, మీరెవరినైనా సూచించండి అని ప్రార్థించాడు. అగ్నిశిఖుడు అప్పుడు అతను, నేను చెప్పిన వాడిని కాదనకూడదు, కాళిదాసుని పిలువు అన్నాడు. ఆ మాట వినడంతోటే అగ్నిశిఖుడి గుండె జల్లుమంది. కౌశిక, కాళిదాసుని మనము ఎప్పుడూ చూసి ఎరగం. అతని గురించి విపరీతంగా చెప్పుకుంటారు. అతనికి భార్య లేదని విన్నాను. నా శార్థం అధ్వానంగానే ఉంది. యతులకు కర్మనియమం తెలియదు అంటూ ఇంటికి నడవసాగాడు. కాళిదాసు ఎలాంటివాడో కనుక్కుందాం రండి అని గురువును ఆ వీధులలోకి తీసుకెళ్ళాడు. అగ్నిశిఖుడు చాదస్తం తెలిసిన వాళ్ళు కాళిదాసుని భోక్తగా పిలుస్తున్నారా? మద్య మాంసాలు ఆబ్దికంలో ఇవ్వడం సంప్రదాయమైతే అతన్ని తప్పక పిలవవలసిందే. విలాసవతిని ముత్తైదువుగా పిలవండి, ఆ భోగం దానికి అతనికి సరిపోతుంది అని ఆక్షేపించారు. ఆ మాట విని అగ్నిశిఖుడు, కౌశిక, మనకి ఈ ఆపద ఎలా తొలుగుతుంది? పిలిస్తే ఒక తప్పు, పిలవకపోతే మరొక తప్పు, ఇరుకున పడిపోయామే అని విచారిస్తుంటే, గురువర్య, మీకు లోకధర్మం తెలియదు. జ్ఞానతీర్థుడు సామాన్యుడు కాడు. అతని మాట బట్టి అనుసరించడమే మన ధర్మం. తప్పొప్పులు మనకి చెందవు అంటూ వేశ్యావాటికకు తీసుకువెళ్ళాడు. రాజభవనంలా ఉన్న ఆ నివాసం ముందు రాజభటులు ఎందుకున్నారు అని అడిగిన గురువుకి భోజరాజుకి కాళిదాసుకి ఒక్కతే ప్రియురాలు. ఇప్పుడు రాజుగారు ఇక్కడున్నారు అని చెప్పాడు. ఆ ధర్మాత్ముడని పేరు పడిన భోజరాజు ఇలాంటి అక్రమాలు చేస్తున్నాడా అని అతను నిట్టూర్పు విడుస్తుంటే రాజు లోపల నుంచి వచ్చి బండి ఎక్కి వెళ్ళిపోయాడు. కౌశికుడు పిలువగా లోపల నుంచి ఒక బాలిక వచ్చింది. కాళిదాసు గారున్నారా అని అతను అడగగా, విలాసవతి భవనంలో ఉన్నారు, పనుంటే చెప్పండి, పిలుస్తాను అందామె. కౌశిక, కామకుడు భోక్తగా వస్తే పితృదేవతలు సంతోషిస్తారా? మనల్ని వంచడానికే ఈ యతి అలా చెప్పాడు. కాళిదాసుని పిలవడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. పద,
ఇంటికి పోదాం అన్నాడు గురువు విరక్తిగా. అందుకు శిష్యుడు, గురువరా, మీరు ఒక్క మాట మీద నిలబడకపోతే చాలా కష్టం. ఆ యతీశ్వరుడు చెప్పినట్లు చేయకపోతే అతను కూడా రాడు. అదీ కాక మాట తప్పడం మహాపాపం అని అతనిని ఒప్పించి ఆ బాలికను కాళిదాసుకి తాము వచ్చినట్లు చెప్పమన్నాడు. ఆమె వెళ్ళి చెప్పగా కళ్ళు కంపు గుప్పుమంటుంటే కాళిదాసు వచ్చి, నాతో మీకు ఏం పని అని అడిగాడు. అగ్నిశిఖుడు అతన్ని అసహ్యించుకుంటూ ముక్కు మూసుకోగా శిష్యుడు విషయం వివరించి అతన్ని భోక్తగా ఆహ్వానించాడు. కాళిదాసు సరే అని వాళ్ళని వెళ్ళమన్నాడు. ఇతన కాళిదాసు కవి, ఇతనిలో బ్రాహ్మణ వర్చస్సు లేనే లేదు. వీడా మన భోక్త. కవుల గ్రంథాలను మన్నించాలి కానీ వాళ్ళ పనులు మెచ్చదగినవిగా ఉండవు అన్నాడు అగ్నిశిఖుడు నీరసంగా. మహాత్ముల చరిత్రలు విచిత్రంగా ఉంటాయి అని కౌశికుడు అతన్ని శాంతపరిచాడు. 245వ మజిలీ కాళిదాసు గొప్పతనం. ఆబ్దికం రోజున భోక్తలకు గుర్తు చేయడానికి మొదట శివాలయానికి వెళ్ళి ఎతికి చెప్పి కాళిదాసు కోసం విలాసవతి భవనానికి చేరి దాసిని అడగ్గా, వారు అప్పుడే వస్తారా, రాత్రంతా మేలుకొని ఏ తెల్లవారుజామునో పడుకొని మధ్యాహ్నం లేస్తారు అంది నవ్వుతూ. తన కర్మకాలి ఇలాంటి భోక్త దొరికాడని తనని తాను తిట్టుకుంటూ దాని చేత కబురంపగా కాళిదాసు కళ్ళు నులుముకుంటూ వచ్చి తాంబూలం ఉమ్మి, మీ ఇంట్లో ఆబ్దికం ఇవ్వాలా? సరే అన్నాడు అతన్ని చూస్తూ. దయచేసి ఇంకా ఏమీ తినకండి, సకాలంలో మా ఇంటికి రండి అని చెప్పి అగ్నిశిఖుడు ఇంటి ముఖం పట్టాడు. ఎక్కడి విలాసవతి, ఎక్కడి కాళిదాసు, ఎక్కడి భోక్త, చివరికి అధమాధముడు లభించాడు అని తనని తాను తిట్టుకుంటూ ఇల్లు చేరేసరికి కాళిదాసుది బ్రాహ్మణ కులం కాదని అతన్ని భోక్తగా పిలిచినందుకు కులం వారు వెలివేసి వంట సాయానికి రాలేదు, శిష్యుల సాయంతో చేస్తున్నాను, మన ఇంటికి ఎవ్వరూ రారట అంది భార్య. అతను కృంగిపోయి ఏదో అనేంతలో కాళిదాసు వచ్చాడు. అతని శిష్యుడు చెప్పాడు. శిష్యులతో వచ్చిన కాళిదాసు ఎసరులా కాగిన వేడి నీళ్లు 10 బిందెలు స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని ఒళ్ళంతా విభూతి రాసుకొని జాము వరకు తనని పిలవద్దని ఒక గదిలో కూర్చొని జపం చేసుకోసాగాడు. కొంతసేపటికి జ్ఞానతీర్థుడు వచ్చి, కాళిదాసు వచ్చాడా అని అడిగాడు. ఆ యతికి నమస్కరించి వచ్చాడు అని అగ్నిశిఖుడు చెప్పాడు. వెళ్ళి అతన్ని పిలుచుకురా అనగా ఆ బ్రాహ్మణుడు కాళిదాసున్న గదిలోకి వెళ్ళి పిలిచాడు. ఎంత పిలిచినా పలకకపోవడంతో కవీంద్ర అంటూ అతని ఒంటి మీద చెయ్యి వేశాడు. అతని చెయ్యి భగ్గుమున మండి చర్మం ఊడిపోయింది. అతని రోదనం విని కళ్ళు తెరిచిన కాళిదాసు ఉఫ్ అని ఊదడంతో బాధపోయి చెయ్యి మామూలుగా అయింది. దానితో అగ్నిశిఖుడికి అతని మీద భక్తి విశ్వాసాలు కలిగాయి. భార్యతో సహా అతని పాదాల మీద పడి మ్రొక్కి జ్ఞానతీర్థులకు నమస్కరించి, కాళిదాసు మహానుభావుడని తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు గ్రహించాను. ఏమి తేజస్సు, నేటితో మా పెద్దలు తరిస్తారు. అతని తేజస్సుకి నా కళ్ళు మిరుమిట్లు కొలుపుతున్నాయి అన్నాడు. జ్ఞానతీర్థుడు నవ్వుతూ, కాళిదాసు అవధూత వంటి వాడు, అంతటి జ్ఞాని లేడు. అతనికి సంకల్ప వికల్పాలు లేవు. అతను కేవలం మహాకవి మాత్రమే కాదు అన్నాడు. అగ్నిశిఖుడు శాస్త్ర ప్రకారం ఆబ్దికం కార్యక్రమం నిర్వర్తించాడు. భోజనాలయ్యాక వారు అతన్ని ఉత్తమ సంతానం కలుగుగాక అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. 246వ మజిలీ సుమతి ప్రమతుల కథ. మరునాడు కౌశికుడు, గురువర్య, ఈ అగ్రహారం బ్రాహ్మణులు ఎలాంటివారో చూడండి. కాళిదాస కవి మన ఇంట్లో భోంచేశాడని మనని వెలివేశారట. జ్ఞానతీర్థులను భిక్షకు పిలవరట. విద్యార్థులకు వారం ఇవ్వరట. మన ఇంటికి ఎవరూ వెళ్ళకూడదని సభాపతి తీర్మానం చేశాడట. ఇప్పుడు మనం ఏం చెయ్యాలో చెప్పండి అన్నాడు. అది విని ఆ శ్రోత్రియుడు, కాళిదాసు మహాత్ముడు, అతని ప్రభావం ఎవరికో తప్ప తెలియదు. జరిగిన దానికి నాకు ఆనందమే తప్ప విచారం లేదు. మరేమీ భయపడకండి, మా ఇంట్లోనే భోంచేయండి అన్నాడు. కొన్ని నెలలకి అగ్నిశిఖుడి భార్య దివ్య తేజస్సు కలిగిన ఒక కొడుకును కంది.
కాలక్రమంలో ఆమెకు మరో కుమారుడు కుమార్తె కలిగారు. పెద్దవాడికి సుమతి అని, రెండోవాడికి ప్రమతి అని, ఆడపిల్లకి పితృదత్త అని పేర్లు పెట్టాడు. బాలిక అప్సరసలను మించిన అందం కలది. బాలురిద్దరూ చురుకుగా విద్యలు నేర్చుకోసాగారు. పెద్దవాడికి 13 నిండక మునిపే అగ్నిశిఖుడు మరణించాడు. దేవదత్త పిల్లల విషయం కూడా ఆలోచించకుండా భర్తతో సహగమనం చేసింది. అయినా ఆ కుటుంబానికి వెలి తీరలేదు. అగ్నిమిత్రుడనే బ్రాహ్మణుడు సభాపతికి తెలియజేసినా అతను నిరాకరించాడు. విద్యార్థులందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. అప్పటికి పితృదత్తకి 10 ఏళ్ల వయసు. అత్యద్భుతమైన సౌందర్యం కల ఆ బాలిక అన్నలకి వండి పెడుతూ, ఇల్లు చూసుకుంటూ తనకి తానే చదువుకునేది. అన్నలిద్దరూ ఆమెను ప్రేమగా చూసుకునేవారు. వారు ఒకనాడు పితృ సమానుడైన అగ్నిమిత్రుడితో తమ చెల్లెలి వివాహం గురించి ముచ్చటించగా అతను, మీరు వెలిలో ఉండడం వలన సంబంధాలు దొరకడం లేదు అన్నాడు. దాని భవిష్యత్తు ఎలా ఉందో అలాగే జరుగుతుంది. మంచి వరుడు దొరికితే పెళ్లి చేద్దాం, లేకపోతే దేవుడే దాని భర్త, అలాగే ఉంటుంది అన్నారు వారు. పితృదత్తకి యవ్వనం వచ్చినా ఆమె మనసుకి ఆ వికారాలు అంటలేదు. పుస్తకాలే ఆమెకు స్నేహితులు. నీటి కోసం చెరువుకు వెళ్ళడం తప్ప ఇల్లు కదలదు. హఠాత్తుగా ఆమెలో గర్భ చిహ్నాలు కనిపించాయి. ఆమె అన్నలు అది గ్రహించి, ఇంద్రియ చాపల్యం మహాత్ములని కూడా అగాధంలో దింపుతుంది. బ్రహ్మ అంతటి వాడు పుత్రికను మోహించాడు. పితృదత్త వీధి ముఖం చూసి ఎరుగదు. మరి ఆమె గర్భవతి ఎలా అయింది? నేనో సోదరుడో కారణం కావాలి. ఛీ, వాడు అలాంటి అకార్యం చెయ్యడు. ఏది నిశ్చయించడానికి వీలు లేకుండా ఉంది. ఈ రహస్యం దేవుడికే తెలియాలి. ఇలాంటి పాపం కళ్ళారా చూస్తూ ఉండడం కంటే ఎక్కడికైనా పోవడం మంచిది అనుకున్నారు ఎవరికి వారే తమ మనసులో. మర్నాడు ఆమె లేచేసరికి ముగ్గుబుట్టలో ఒకరి ఉత్తరం, పంచాంగంలో రెండవ వారి ఉత్తరం కనిపించాయి. అన్నలు ఇంట్లో కనిపించలేదు. ఆ ఉత్తరాలు చదివేసరికి ప్రపంచం గిర్రున తిరుగునట్టయి ఆమె నేల మీద కూలబడిపోయింది. సోదరులారా, మీ చెల్లెలి శీలం మీకు తెలిసే నన్ను వదిలిపోతారా? నన్ను అనుమానించారా? మీరు లేకుండా నేను బతుకుతాననే అనుకున్నారా? కానీ నాకు ఈ అపనింద ఎలా వచ్చిందో తెలియదు. పురుష సంపర్కం లేక గర్భం వస్తుందా అంటూ ఏడుస్తుంటే దాసి వచ్చింది. నేను చూలాలినయ్యానా? ఆ చిహ్నాలేమిటి అని అడిగింది ఆమె. ఎంత నంగనాచివి, భోగించకుండానే ఇలా పొట్ట తెచ్చుకున్నావా? నిజం చెప్పు అంది ఆమె. దానిని కసిరి పొమ్మనగా అది పోయి అగ్నిమిత్రుడికి ఆ వార్త చెప్పింది. అతను వెంటనే వచ్చి కన్నీరు పెట్టుకుంటూ దుఃఖిస్తున్న ఆమె నుంచి 2 ఉత్తరాలు అందుకొని చదివాడు. ఈ విపరీతం ఎలా జరిగిందా అని ఆలోచిస్తూ, అమ్మ, నువ్వు నిజంగా గర్భవతివయ్యావా అని అడిగాడు. ఆమె తనకేమీ తెలియదని మొరపెట్టుకొని దేవుణ్ణి అడిగి, నేను అపరాధినైతే శిక్షించు, లేకపోతే నేను బతకను. సోదరులు పోయాక నేను జీవించి ఉంటానా అని ఏడ్చింది. అతను ఆమెను ఓదారుస్తూ, నీ సోదరులు తెలియక వెళ్ళిపోయారు. నీ సుగుణాలు తెలిసిన వారు నిన్ను దూషించరు. నీ నిర్దోషిత్వం దేవుడే చెప్తాడు. తొందరపడకు. నీకేదైనా కల వచ్చిందా అన్నాడు. ఆమె జ్ఞాపకం తెచ్చుకొని, కొన్ని నెలల కిందట అర్ధరాత్రి ఒక పురుషుడు వచ్చి నా మంచం మీద కూర్చొని ఏవేవో చేసినట్లు కల వచ్చింది. ఆ కలని అప్పుడే మర్చిపోయాను, ఎవరికీ చెప్పలేదు అంది. అతను చాలా సంతోషిస్తూ, అదే సంగతి, ఇలాంటి చిత్రాలు లోకంలో జరుగుతూనే ఉంటాయి. నీకు మంచి కొడుకు పుడతాడు, విచారం మాను అని ఊరడించాడు. ఆమె గర్భవతి అయిందన్న వార్త తెలిసిన వారు ఆమెను పరిపరి విధాలుగా ఆక్షేపించసాగారు. అగ్నిమిత్రుడు ఆమెకు పరిచారికలను ఏర్పరిచి ఏ లోపం రాకుండా చూడసాగాడు. 247వ మజిలీ. సమస్య పూరణం. భోజరాజుకి రాత్రులందు మారువేషం వేసుకుని నగర సంచారం చేస్తూ విశేషాలు తెలుసుకోవడం అలవాటు. ఆ రాత్రి అలా తిరుగుతుండగా అగ్నిశిఖుడి కూతురు పితృదత్త భర్త లేకుండానే గర్భవతి అయి పుత్రుని కందని ఆమె అన్నలు ఒకరికి తెలియకుండా మరొకరు విదేశాలు పోయారని ఆమెను అనుమానించారని, ఆమె కలలోకి ఎవరో
పురుషుడు రావడమే గర్భానికి కారణమని, ఆ కుటుంబం వెలి తీరదని, పితృదత్త కొడుకు ముద్దుల మూట కడుతున్నాడని విన్నాడు. పితృదత్త నిర్దోషి అని కొందరనడం విన్నాడు. మొత్తానికి అతనికి విషయం కొంత స్పష్టంగా తెలిసింది. దాంతో ఆమె శీలం ఎలాంటిదో, ఆమెకు కొడుకు ఎలా పుట్టాడో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. మర్నాడు కొలువులో ఆ సమస్యను పూరించమని కవులకి ఇచ్చాడు. కన్యక మగడు లేనిదైన కొడుకుని కన్నది అనే ఆ సమస్యను ఒక్కొక్కరు కవి ఒక్కొక్క విధంగా పూర్తి చేశాడు. వాటితో సంతృప్తి చెందని భోజరాజు కాళిదాసుని ఆ సమస్య పూరించమనగా అతను మణివంతుడనే సర్పరాజు కామరూపుడై ఏటి ఒడ్డున పితృదత్తని చూసి మోహించి రాత్రి ఆమె పడకగది చేరి నిద్రపోతున్న ఆమెతో కూడడం వల్ల ఆమెకు కుమారుడు కలిగాడు అని అర్థం వచ్చే శ్లోకంతో సమస్య పూరించాడు. ప్రజలు మాటలలో కళ గురించి కూడా విని ఉండడంతో ఈ శ్లోకం వానికి సరిపోయిందని తలచి పితృదత్త ఉత్తమురాలని నిశ్చయించి అలాంటి రహస్యం వెలికి తీసిన కవి కాళిదాసుని మెచ్చుకుంటూ కౌగిలించుకున్నాడు. తన రాజధానిలో ఒక సుగుణవతి ఊరికి అపనింద పాలవ్వకూడదని ఆ రహస్య చరిత్ర పత్రికలలో రాయించి పంచిపెట్టించి ఆమె నిర్దోషి అని చాటించాడు. అంతటితో ఆగక ఆమెను కొడుకును చూడాలని అగ్నిమిత్రుడికి కబురు చేసి పురోహితుడితో మహామంత్రి సామంతులతోనూ పితృదత్త ఇంటికి వెళ్ళాడు. అయ్యా, మీరు ఈమెను కాపాడుతున్నారట, మీకు చాలా పుణ్యం. ఈమె అన్నలు విదేశాలకు వెళ్ళిపోయారా అని రాజు అనగానే అగ్నిమిత్రుడు నవ్వుతూ, మహారాజా, పితృదత్త చాలా ఉత్తమురాలు. ఈ ఊరి బ్రాహ్మణులు నిజం తెలియక ఈమెను నిందిస్తున్నారు. ఈమె అన్నలు శుద్ధ శ్రోత్రియులు. రహస్యం తెలుసుకోకుండా ఒకరి మీద ఒకరు అసూయ అనుమానపడి విదేశాలు పోయారు. దుర్బలురోకు రాజే దిక్కు కనుక మీరే ఈమెకు దిక్కు కావాలి అన్నాడు. రాజు శిశువుని తెప్పించి చూసి అతని లక్షణాలు పరిశీలించి, ఈతను దేవతాంశ వల్ల జన్మించిన వాడే, సందేహం లేదు అంటూ వాడిని ముద్దాడి, బ్రాహ్మణోత్తమ, నేటి నుంచి ఈ బాలుడి పోషణ భారం మేం వహిస్తాం. నెలకి ఎంత అవసరమో చెప్తే అది వేతనంలా నెల నెలా పంపుతాం అంటూ అప్పటికప్పుడే కొంత సొమ్మిచ్చి ఇంటికి పోయాడు. మంత్రితో ఆలోచించి నెలకు 300 దినారాలు పితృదత్తకి ఇవ్వవలసిందిగా శాసనం రాయించి ఆ ఊరి సభాపతిని పిలిపించి పితృదత్తను మీరెందుకు వెలివేశారు అని ప్రశ్నించాడు. సభాపతి, పెళ్లి కాకుండా పరపురుషులతో కూడి సంతానం కనడం ధర్మశాస్త్ర ప్రకారం దోషం అన్నాడు. రాజు, అది ఆమె తెలిసి చేయలేదు. స్వప్నంలో దేవపురుషుడు చేసిన దానికి ఆమె దోషం ఏముంది అన్నాడు. సభాపతి, అందరూ అలాగే అంటున్నారు, కానీ ఆ మాట నమ్మశక్యంగా ఉందా అన్నాడు. రాజు కోపంగా, నేను దైవశోధన చేసి చెబుతున్నాను, నా మాట నమ్ముతారా నమ్మరా అన్నాడు. సభాపతి, నేనొక్కడిని నమ్మి ఏం లాభం? 10 మందితో కూడిన విషయం అది అన్నాడు. రాజు, 10 మందితోనూ నా మాటగా చెప్పు, ఈసారి వెలివేశారో శిక్షిస్తాను పో అన్నాడు. సభాపతి ఇంటికి పోయి మర్నాడు ఒక సభ పెట్టాడు. పత్రిక ఆంక్ష అంటే రాజు శిక్షిస్తాడు కనుక అవేవీ లేకుండానే మనం ఒక ఒడంబడికకు వద్దాం. వెలివేసిన వారింటికి వెళ్ళడము తప్పే కనుక అగ్నిమిత్రుడి ఇంటికి కూడా ఎవ్వరము వెళ్ళవద్దు అని వాళ్ళు తీర్మానించుకున్నారు. 248వ మజిలీ జారపురుషుల పని. పితృదత్త తిలోత్తమ కంటే కూడా చక్కనిది. సాధారణంగా పరపురుషుల కంటపడదు. ఆమెను చూసిన పురుషుడు మోహం చెందక మానడు. ఊళ్ళో వాళ్ళంతా ఆమెను జారినిగానే అనుకుంటారు. నెల నెల రాజు పంపే వేతనం పురోహితుడు తీసుకువెళ్తాడు. అతని వెంట మంత్రి కుమారుడు లెక్క రాయడం, మిష మీద షరాబు, ధనరక్షణ పేరిట దండనాథుడు కూడా వెళ్తుంటారు. ఆమెను చూసి వారు విరహతాపం అనుభవించసాగారు. పితృదత్త ప్రతి ఆదివారం చీకటితోనే లేచి ఎవ్వరికీ కనబడకుండా ఏటికి వెళ్ళి స్నానం చేసి వస్తుందనే రహస్యం ఆ నలుగురికి తప్ప
ఇతరులకి తెలియదు. ఒకనాడు వారు నలుగురు ఆమె కోసం దారి కాశారు. ఆమె స్నానం చేసి వస్తుంటే మంత్రి కొడుకు అడ్డంగా నిలబడి, నన్ను నువ్వు ఎరిగే ఉంటావు, వేతనం పట్టుకొని నెల నెలా నీ ఇంటికి వస్తుంటాను. నిన్ను చూసింది మొదలు మన్మథుడు నన్ను తెగ వేధిస్తున్నాడు. నువ్వు కాదంటే ఇప్పుడే నీ పాదాల ముందు తలబద్దలు కొట్టమని కొని చస్తాను అంటూ ఎన్నో విధాల తన కోరికను వెల్లడించాడు. ఆ మాటలకు ఆమె గుండె జల్లుమంది. ఒక్క క్షణం ఆలోచించి, ఇది సమయం కాదు, వచ్చే శుక్రవారం మొదట జాము మా ఇంటికి రా, నీ కోసం ఎదురు చూస్తాను అని అతన్ని తప్పించుకుని వెళ్ళింది. కొంత దూరం వెళ్ళేసరికి పురోహితుడు ఆమెకు దారికి అడ్డం వచ్చి, నేను రాజపురోహితుడిని, తెలుసు కదా, ఈ మధ్యనే నాకు రాజుగారు ఈ పౌరోహిత్యం ఇచ్చారు. ఆయనకు నేనెంత చెబితే అంతే. నిన్ను చూసింది మొదలు నా మనసు నీ పొందు కోసం తపించిపోతుంది. నీ కోసం నేనెంత చేశానో నిన్ను ఆక్షేపించిన బ్రాహ్మణులని మందలింప చేశాను. నువ్వు అతి చక్కని దానవు, పైగా యవ్వనంలో ఉన్నావు. మగవాడుంటే నీవీ పాటికి మరికొందరు బిడ్డలను కనేదానివే. కలలోకొచ్చి కడుపు చేసిన వాడు మళ్ళీ వస్తున్నట్లు లేదు. కాళిదాసు నా మిత్రుడే, అందుకే సమస్యాపూరణం నెపంతో నీ మీద నింద లేకుండా చేయించాను. మా తండ్రి ముసలివాడవ్వడంతో ఆయన పదవి నాకిచ్చారు. నీ కోసం ఎంత తాపత్రయం పడుతున్నానో మీ ఇంటి దగ్గర ఈ మాట చెప్పడానికి వీలుండదు. నాతో పాటు మంత్రి కొడుకు వాళ్ళు ఉంటారు. నా కోరిక తీర్చు, వేగంగా చెప్పు, నలుగురు లేచే వేళ అవుతుంది అన్నాడు ఆత్రంగా. ఆమె చిరునవ్వు నవ్వి, వచ్చే శుక్రవారం రెండో జాము మా ఇంటికి రా, నీ కోసం ఎదురు చూస్తాను అని ముందుకు సాగిపోయింది. మరికొంచెం దూరం వెళ్ళాక షరాబు అలాగే అడ్డం పడగా అతన్ని కూడా శుక్రవారం మూడో జామున రమ్మంది. దండనాథుడు అడ్డం పడగా శుక్రవారం నాలుగో జాము రమ్మంది. ఆ నలుగురు ఎవరికి వారే శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఆరాట పడసాగారు. ఒకరి రహస్యం ఒకరికి తెలియదు. అలాంటి సౌందర్య రాశితో తమకి లభించబోయే మదన సౌఖ్యం తలుచుకుంటూ ఉవ్విళ్ళూర సాగారు. ఎలాగైతేనేం ఆ శుక్రవారం రానే వచ్చింది. నలుగురు క్షురకర్మ చేయించుకొని మీసాలు దిద్దించుకొని కొత్త బట్టలు కట్టుకుంటుంటే తక్షణం రమ్మని రాజు నుంచి కబురు వచ్చింది. పురోహితుడిని చూసి రాజు, బ్రాహ్మణుడా, ఇవాళ ఏకాదశి అని ఎరుగవా? పర్వదినం నాడు క్షౌరం చేయించుకున్నావే, కర్మభ్రష్టుడివా అని గద్దించాడు. అతను గజగజా వణుకుతూ, దేవా, పంచాంగం చూడలేదు, పర్వదినం అని ఎరుగను, జరిగిన ప్రమాదానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, క్షమించండి అని ప్రార్థించాడు. అంతలో మిగిలిన ముగ్గురు వచ్చారు. వారు కూడా క్షవరం చేయించుకొని ఉండడంతో, మీకు బుద్ధి లేకపోయిందా? ఏకాదశే దొరికిందా క్షవరం చేయించుకుందుకు అని మందలించాడు. అయ్యగారిని చూసి చేయించుకున్నాం అన్నారు వాళ్ళు. సరే, మీ అందరికీ ప్రాయశ్చిత్తం జరుగుతుంది. రంగగిరిలో ఇవాళ రాత్రి రథోత్సవం జరుగుతుంది. ఆ పెరుమాళ్ళకి మనం ఇవ్వవలసిన వార్షికం తీసుకెళ్ళి ఇచ్చి రేపు సాయంత్రానికి రండి. కోశాధిపతికి చీటీ ఇస్తున్నాను, డబ్బు తీసుకెళ్ళండి అని ఆజ్ఞాపించాడు రాజు. ఆ మాటలతో నలుగురి ముఖాలు వాడిపోయాయి. యువతలికి వచ్చారు. పురోహితుడు ఇలా అన్నాడు, మంత్రిపుత్ర, నువ్వు నాకు మిత్రుడివి. ఎరుగక ఏకాదశి నాడు క్షౌరం చేయించుకున్నందుకు ప్రాయశ్చిత్త మంత్రాలు చదువుకోవాలి. మీరు ముగ్గురు రంగగిరి వెళ్ళి నియమిత కాలానికి స్వామికి సొమ్ము అర్పించండి. ధూపోత్సవం సమయానికి మిమ్మల్ని కలుసుకుంటాను. నాకు ఈ ఉపకారం చేసి పెట్టండి అన్నాడు. మంత్రి కొడుకు, గురునందన, నేను మీతో అదే చెప్పదలుచుకున్నాను. మీరు 116 రూపాయలు కానుకగా ఇస్తాను. ఈ రాత్రి నేను ఈ ఊళ్ళో ఉండేటట్లు చెయ్యి. రేపు మిమ్మల్ని రంగగిరిలో కలుస్తాను. నీ ఉపకారం జన్మలో మర్చిపోను అన్నాడు. గణకుడు అంటే షరాబు. ప్రభువుతో చెప్పడం మర్చిపోయాను. మా ఇంటికి చుట్టాలొచ్చారు. వాళ్ళు ఇంట్లో ఉండగా నేను పొరుగురికి పోతే తప్పు పడతారు. ఈ రాత్రి నన్నిక్కడ ఉంచేయి, ఉపాయం చూడండి అన్నాడు. దండనాథుడు, అవును స్వామి, నాకు ఈవేళ అత్యవసరమైన పని ఉంది. నన్నిక్కడ వదిలి మీరు వెళ్ళండి.
నలుగురు అలా అనేసరికి మంత్రిపుత్రుడు దీర్ఘంగా ఆలోచించాడు. మంత్రిపుత్రుడు, ఈ ప్రయాణం ఎవ్వరికీ వీలు కానట్లుంది. నాకో ఉపాయం తట్టింది. ముందుగా నమ్మకస్తుడి నొకరిని రంగగిరికి పంపుదాం. సొమ్ము స్వామివారికి అర్పించాం అని మనం ప్రభు పేర రాసిన ఉత్తరం వాడికిచ్చి పంపుదాం. ఈ రాత్రి మొదటి జాము దాటగానే మనం రంగగిరి బయలుదేరదాం అన్నాడు. పురోహితుడు, ఈ ఆలోచన బాగుంది, కానీ నాకు రెండో జాము దాటాక కానీ ప్రయాణం కుదరదు అన్నాడు. గణికుడు, నాకు మూడో జాము దాటితే కానీ రావడానికి వీలుండదు అన్నాడు. దండనాథుడు, మీకు సదుపాయం మీరు చూసుకుంటున్నారు, నాలుగో జాము దాటితే కానీ నేను రాలేను అన్నాడు. మంత్రిపుత్రుడు, అప్పుడు బయలుదేరితే రంగగిరికి చేరేసరికి 12 గంటలు అవుతుంది, అప్పుడేం చేయగలం అన్నాడు. దండనాథుడు, సూర్యోదయానికి చేరి ఏం చేస్తామో అదే అప్పుడు చేస్తాం అన్నాడు. పురోహితుడు, మనలో మనకి తగువులెందుకు, రాజుగారికి రాయవలసిన చీటీ రాయండి ముందు అన్నాడు. మంత్రిపుత్రుడు తమ శాసనం అనుసరించి రంగగిరి స్వామికి అర్పించవలసిన వార్షికం సాయంత్రం 4 గంటలకు అందించి రసీదు తీసుకున్నాం. రాత్రి రథోత్సవం జరిపించి రేపు సాయంత్రం దేవర సన్నిధికి చేరుకుంటాం అని రాజుకి భోజరాజ ప్రభువులు రంగస్వామికి ఇవ్వవలసిన వార్షికం మాకిచ్చారు. మేము వాటితో ఈ సాయంకాలానికి అక్కడికి రావాల్సి ఉంది, కానీ ఇవాళ మాకు అత్యవసరమైన పని తగిలింది. సొమ్ముతో రేపు 10 గంటలకు రంగగిరి చేరుతాం. మా మిత్రుడు తెచ్చిన ఉత్తరం మీద స్వామివారి ముద్రిక అద్ది వాడి చేతికి ఇచ్చేయి. ఇందుకు కానుకగా నీకు 116 పంపుతున్నాను. ఇది పరిపాలనా రహస్య విషయం. వివరాలన్నీ నేను రేపు విశదంగా మనవి చేస్తాను. ప్రియమిత్రుడివి కనుక తప్పకుండా కార్యం సఫలం చెయ్యి అని మిత్రుడికి ఉత్తరాలు రాశాడు. ఉపాయం బాగుందన్నారు మిగిలిన ముగ్గురు. నమ్మకస్తుడిని పిలిచి చేయవలసిందంతా చెప్పి లంచం ఉత్తరాలు అతని ద్వారా పంపేశారు. అప్పుడు మంత్రిపుత్రుడు, లంచం మనం నలుగురం వాటాలు వేసుకొని పూడ్చుదాం. మనం ఇప్పుడే రంగగిరి వెళ్ళిపోయినట్లు ప్రకటించాలి. ఈ పగలు రాత్రి ఎవరికంటా పడకూడదు. రేపు సూర్యోదయం కాకముందే మీరు మా ఇంటికి వస్తే రహస్యంగా రంగగిరి వెళ్దాం అన్నాడు. ఎవరికి వారు మనసులోనే సంతోషిస్తూ ఇంటికి వెళ్ళిపోయారు. 249వ మజిలీ జార పురుషుల వంచన. మంత్రి కుమారుడు చక్కగా అలంకరించుకొని పెరటిదారిన సందులో నుంచి ఎవరికి కనపడకుండా పితృదత్త ఇంటికి చేరుకొని తలుపు కొట్టేసరికి దాదులు తలుపు తీసి చీకటి తోవలో నుంచి పెరటిలోకి తీసుకుపోయి, పితృదత్త మీకు తలంటి తీసుకురమ్మని నియమించింది. దీపముంటే మాకు సిగ్గేస్తుంది. మీ బట్టలు వదిలి గోచితో ఈ పీట మీద కూర్చోండి అన్నారు. అతను అలాగేనని పీట మీద కూర్చోగానే బండి కందెకు వాడే నూనె ఒళ్ళంతా రాశారు. శరీరమంతా మండుతున్న పితృదత్త ధ్యాసలో ఆ సంగతి తెలుసుకోలేక తొందరగా కానివ్వండి అన్నాడు. అంతలో ఎవరో తలుపు కొట్టిన చప్పుడయ్యేసరికి వాళ్ళు కొంప మునిగింది. ఆమె తండ్రి స్నేహితుడు అగ్నిమిత్రుడు వచ్చినట్లున్నాడు. ఇల్లంతా పరీక్షగా తిరిగి చూస్తే కానీ ఇక్కడి నుంచి వెళ్ళడు బాబు. అతను వెళ్ళే వరకు మీరు ఆ పెట్టెలో కూర్చోండి అని ఒక పెట్టెలో కూర్చోబెట్టి పెట్టె మూత వేశారు. అప్పటికి 2వ జాము సమీపిస్తుంది. పురోహితుడు చక్కగా అలంకరించుకొని తాంబూలం నములుతూ వచ్చాడు. దాదులు తలుపు తీసి అతన్ని చీకటి దారిలో పెరట్లోకి తీసుకెళ్ళి తలంటు నెపంతో బట్టలు ఇప్పించి కందెన నూనె వంటికి పట్టించారు. మెల్లగా 2వ జాము దాటిస్తుంటే మళ్ళీ తలుపు చప్పుడయ్యింది. అతన్ని జిడ్డు వంటితోనూ గోచీతోనూ ఇందాకటి పెట్టెలోకి పంపి తలుపు మూశారు. 3వ జాముకి షరాబు రాగా అతన్ని, 4వ జాముకి వచ్చిన దండనాథుణ్ణి కూడా అలాగే గోచితో జిడ్డు వంటితో అదే పెట్టెలోకి పంపేశారు. అంతలో పితృదత్త నిజంగానే కబురంపడం వల్ల అగ్నిమిత్రుడు వచ్చి అమ్మాయి తలుపు తీయి అని గట్టిగా పిలుస్తూ తలుపు కొట్టాడు. అది విని దాదులు తలుపు తీశారు. పితృదత్త జరిగినదంతా అతనికి చెప్పింది. అతను ఆశ్చర్యపోతూ జరిగినదంతా పత్రిక వ్రాసి ప్రభువుకి అందించాడు. అది చదివి రాజు నవ్వుతూ, మంత్రివర్య, పితృదత్తని బ్రాహ్మణులే కాక భూతాలో బ్రహ్మరాక్షసులో కూడా బాధిస్తున్నాయట. నిన్న రాత్రి వాళ్ళింట్లో పెట్టెలో దూరాయట.
మీరు వెళ్ళి చూసి తగు విధంగా దండన చెయ్యండి అన్నాడు. ఈ వింత వార్త గ్రామమంతా వ్యాపించి పౌరులు అప్పటికే ఆ ఇంటి చుట్టూ మూగారు. ప్రధానమంత్రి ఆ మందసం కన్నాలలో నుంచి లోపలికి చూశాడు. శరీరం నల్లగా రాక్షసుల్లా వికృతంగా ఉన్నారు వారు. మీరెవరో నిజం చెబితే సరే, లేకపోతే మారణ హోమం చేయిస్తాను అని ప్రధాని గద్దించిన వాళ్ళేమీ జవాబు చెప్పలేదు. తాళం వేసి ఉండగా మందాసంలోకి ఎలా ప్రవేశించారు వీళ్ళు అని పితృదత్తని అడగ్గా, దేవా, ఇవి నిన్న రాత్రి ప్రవేశించాయి. పైకి వస్తాయని భయపడి తాళం వేశాను. రాజుగారి సమక్షంలో తెరవండి అందామె. ఆ పెట్టెతో పాటు జనం కూడా దర్బారుకు నడిచారు. అవి భూతాలైతే ప్రజల మీద పడతాయేమో, ఎందుకైనా మంచిది భూత వైద్యుణ్ణి కూడా పిలిపించండి అన్నాడు రాజు. అక్కర్లేదు, నేనే వాటిని మారణ హోమం చేస్తాను, తాళం తీయించండి అని దుడ్డుకర్ర అందుకున్నాడు అగ్నిమిత్రుడు. రాజభటులు కత్తులు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. పెట్టె తాళాలు తీసినా అవి బయటకు రాకపోయేసరికి అగ్నిమిత్రుడు వాళ్ళని కర్రతో పొడిచాడు. లోపలి వాళ్ళు ప్రధానమంత్రి తమని రక్షిస్తాడనే ఉద్దేశంతో బయటకు వస్తూనే అతని పాదాల మీద పడ్డారు. అతను భయంతో మూర్ఛపోగా, పర్వాలేదు అంటూ అగ్నిమిత్రుడు వాళ్ళని పట్టుకోబోయాడు. వారిలో ఒకడు అతన్ని కరిచినా వాడిని అగ్నిమిత్రుడు పట్టుకొని రాజభటులకు అప్పగించాడు. దాంతో వాళ్ళు, మేం దయ్యాలం కాము, మనుషులమే అంటూ నిజం చెప్పి తమని రక్షించమని రాజుని ధైన్యంగా వేడుకొన్నారు. అప్పటికే జనులు దయ్యాలని పారిపోసాగారు. అగ్నిమిత్రుడి ద్వారా వృత్తాంతమంతా తెలుసుకున్న రాజు ప్రధానికి దగ్గరగా వచ్చి, వీళ్ళు మనవాళ్లే, పితృదత్తకి ఎలాంటి ద్రోహం చేయబోయారో విన్నారు కదా, వీళ్ళకి ఏ శిక్ష వెయ్యాలో ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళని ఈ బండి మీదే ఈ రూపాలతోనే ఊరేగిస్తూ వీళ్ళు చేసిన అకృత్యాలు అందరికీ తెలియజేయండి. శిక్ష సంగతి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. ప్రధానమంత్రికి ఏకైక పుత్రుడు కదా అని అతనికి అతనితో పాటే మిగిలిన వారిని శిరచ్ఛేదం చేయించకుండా ఉద్యోగాల నుంచి తొలగించి వదిలాడు భోజరాజు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.